ఉస్మానియా యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట సిబిఎస్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో సంచలనం సృష్టించిన మహానేత అని కొనియాడారు. మహిళా సాధికారిత, ₹2 బియ్యం, మద్యపాన నిషేధం వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించడంలో ఆలస్యం తగదని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తలారి నాగరాజు, నరేందర్, సైదులు, రాములు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ మరియు స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అతి కొద్ది కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంచలనాలు సృష్టించారు. అన్నగారు పేదవాళ్ళకి, గుడిసె వాసులకి, అనాథలకి, అభాగ్యులను ఉద్దేశించి ఎన్నో సంస్కరణలు చేపట్టి బడుగు బలైన వర్గాలకి రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ అవకాశాలని ఇచ్చిన గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో సంచలనమైతే ఇక సినీ రంగంలో ఆయన ఒక గొప్ప రారాజు. నటనలోకైనా, మానవత్వంలోకైనా అన్నిట్లో కూడా ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు, ఒక దైవాచ సంభూతుడు. ఈ కాలం నాటి ఒక ఆధునిక సామాజిక విప్లవకారుడుగా ఎన్టీఆర్ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మద్యపాన నిషేధం చేయటం ఎంతో గణనీయమైంది. తర్వాత ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం, మళ్ళీ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి 2 గదులు ఇల్లు కట్టించి పేదవాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించిన గొప్ప ఆధునిక విప్లవకారుడు అన్న నందమూరి తారక రామారావు. తారక రామారావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ఇలా ఉన్నాయంటే ఆ రోజు ఆ మహానుభావుడి దూరదృష్టిని మేము వినియోగించుకుంటాం. అలాంటి మహానుభావుడు మన మధ్య లేకపోయినా కూడా వారికి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికీ ఎంతో జాప్యం జరిగింది. దయచేసి అన్నగారికి 2 రంగాల్లో, అంటే రాజకీయ రంగంలో మరి సినిమా రంగంలో రారాజు కాబట్టి భారతరత్న ఇవ్వాల్సిన ఆవశ్యకత ఈరోజు కేంద్ర పాలకులపై ఉందని కేంద్ర పాలకులు గుర్తు చేస్తూ నందమూరి తారక రామారావు చేసిన సేవలను మరొకసారి స్మరించుకుంటూ ఆ మహనీయుడు యొక్క త్యాగాలను మళ్ళీ స్మరించుకుంటూ ఆయనకి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.